ఇక విశాఖకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. కాసేపట్లో దీనికి సంబంధించి స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నటువంటి వారిని పరామర్శించనున్నారు. ప్రభుత్వం తరపున అండగా ఉంటామంటూ హామీ ఇవ్వనున్నారు పవన్ కళ్యాణ్. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. కాసేపట్లో స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించనున్నారు. ప్రభుత్వం తరపున అండగా ఉంటామంటూ కూడా హామీ ఇవ్వనున్నారు పవన్ కళ్యాణ్. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. కాసేపట్లో స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు. ఇక ప్రభుత్వం తరపున అండగా ఉంటామంటూ హామీ ఇవ్వనున్నారు ఆయన. రైట్, విశాఖకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని ఈ సందర్భంగా పరామర్శించనున్నారు. ఇక ప్రభుత్వం తరపున అండగా ఉంటామంటూ హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి. సాయిరామ్, కాసేపు కిందే పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకున్నారు. అక్కడి నుంచి కిమ్స్ ఐకాన్లో చికిత్స పొందుతున్నటువంటి మొత్తం ఎవరైతే నేను గాయపడ్డారో కార్మికులందరినీ కూడా పరామర్శిస్తున్నారు. ప్రస్తుతం కిమ్స్ ఐకాన్ లో ఉన్నారు. కాసేపట్లో మన ఉన్న ప్రాంతం స్టీల్ ప్లాంట్ ప్రాంతానికి చేరుకుంటారు. స్టీల్ ప్లాంట్ లో ఏదైనా సంఘటన ఎక్కడ జరిగిందో మొత్తం కూడా ఆ ప్రాంతానికి లోపలికి వెళ్ళి పరిశీలిస్తారు. ఏ విధంగా జరిగింది, ఎలా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి మొత్తం కూడా వివరిస్తున్నారు. అంటే నేను ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఎందుకు ఇంత మంచి అనుభవాల్సి వచ్చింది, గతంలో లేని విధంగా ఎందుకు జరిగిందని కూడా కార్మిక నాయకులు అయితే మొత్తం కూడా అక్కడ అందరూ వివరించే మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ అయితే ఆ స్టీల్ ప్లాంట్ చేరుకుని ఇక్కడున్న పరిస్థితులు లోపల జరిగినటువంటి సంఘటన స్థలాన్ని పరిశీలించి అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడతారు. ఎప్పటికీ దీనికి సంబంధించినటువంటి పరిస్థితి అంతా కూడా నేను ఫోన్ లోనే మొత్తం కూడా జగన్ నాయకులు వచ్చే ఎమ్మెల్యేల ద్వారా మొత్తం కూడా తెలుసుకోవడం జరిగింది. తెలుసుకున్న అనంతరం కూడా ఇవాళ ఉదయం ఆయన కాసేపు చెప్పిన ఎయిర్పోర్ట్ నుంచి కిమ్స్ ఐకాన్ని చేరుకున్నారు. ఇక్కడ అనంతరం కూడా మళ్ళీ 7 Hills లో కూడా కొంతమంది చికిత్సుకుంటున్నారు. వాళ్ళని కూడా పరామర్శించే అవకాశం ఉంది. ఇక్కడ మీడియాతో మాట్లాడిన అనంతరం తిరిగి ఆయన ఢిల్లీ బయలుదేరే అవకాశం అయితే ఉంది. ఉదయంతో కూడా ఈ సంఘటన ఇక్కడ గాజువాక ఐకాన్లో మొత్తం వాళ్ళందరూ కూడా పరామర్శిస్తున్నారు. మరి కాసేపు ఇక్కడికి స్టీల్ ప్లాంట్ చేరుకుంటారు. సాయం. థ్యాంక్ యూ వాసు.
రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించున్నారు. ఇక ప్రభుత్వం తరపున అండగా ఉంటామంటూ కూడా హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. రైట్, విశాఖకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడిన వారికి ఈ సందర్భంగా పరామర్శించున్నారు. ప్రభుత్వం వారికి అండగా ఉంటుందంటూ కూడా ఈ సందర్భంగా హామీ కూడా ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఉంచడానికి మా అసోసియేట్ ఎడిటర్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి, పవన్ కళ్యాణ్ ఏ విధంగా హామీ ఇచ్చారు అంటే ఎలాంటి హామీ ఇచ్చారు, ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? సాయిరాం, ఇప్పటికే రాత్రి నుంచి కూడా కేంద్ర మంత్రులు అయితేనే, రాష్ట్ర మంత్రులు అయితేనే, హోంమంత్రి అయితేనే అందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. దాదాపు 25 లక్షల వరకు కూడా ఎక్స్గ్రేషియా ఇవ్వటం, అదేవిధంగా బాధిత కుటుంబాల్లో ఉన్న పిల్లల్ని చదివించేందుకు వాళ్ళు ఇదే క్వార్టర్స్లో, ఇప్పుడు ఎక్కడైతే స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ ఉంటున్నారో ఆ క్వార్టర్స్లో ఉండేందుకు కూడా మొత్తం హామీ ఇవ్వడం జరిగింది. కానీ దాదాపు ఒక దశాబ్ద కాలంగా ఇంత పెద్ద ప్రమాదం ఎప్పుడు జరగంది, ఇప్పుడు ఎందుకు జరిగింది అనేది మొత్తం చర్చ. దీనికి సంబంధించి ఒక కేసు కూడా నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక విచారణ కూడా ఆదేశించడం జరిగింది. వారం రోజుల్లో నివేదిక ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి కాసేపటి క్రితం విశాఖ చేరుకున్న పవన్ కళ్యాణ్కి కార్మిక సంఘాలు కూడా వివరించడం జరిగింది. ఆయన ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా కిమ్స్ ఐకాన్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి మరి కాసేపట్లో మనం ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ప్రాంతానికి చేరుకుంటారు. ఈ స్టీల్ ప్లాంట్ ప్రాంతంలో మొత్తం ఈ లోపల ఏ విధంగా జరిగింది, అసలు ప్రమాదం జరిగింది, మనం ఈ ప్రమాదం జరిగిన స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర ఉన్నాం. ఈ మెయిన్ గేట్ నుంచి లోపలికి వెళ్ళి అంతా కూడా, అంటే నిన్న ఎక్కడైతే ఈ ద్రవం పడిపోయి 8 మంది చనిపోయారో ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. మరి కాసేపట్లో ఆయనతో పాటు లోకేష్ కూడా రాబోతున్నారు. ఇద్దరు కూడా రాబోతున్నారు. ఇప్పటికీ హాస్పిటల్లో ఉన్నటువంటి చికిత్స పొందుతున్న అందరూ కూడా పరామర్శించడం జరిగింది. మరోవైపు కేజీహెచ్లో 8 మంది మృతదేహాలకు కూడా మొత్తం అంటే వాళ్ళ డిఎన్ఏ ఆధారంగా, అంటే ఏ విధంగా మొత్తం కూడా గుర్తుపట్టలేని విధంగా కాలిపోవడం జరిగింది. ఈ కాలిపోయిన అందరం కూడా ఆ డిఎన్ఏ ద్వారా వాళ్ళందరం కూడా మొత్తం కూడా గుర్తించి ఆ మృతదేహాలను కూడా బంధువులకు అప్పగించేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఒక ఇద్దరిని గుర్తించడం జరిగింది. గుర్తించిన వాళ్ళని కూడా ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా మొత్తం ఈ సంఘటన జరగడం పట్ల అయితే అందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఎంత దారుణంగా జరగడం పట్ల అయితే ప్రధానంగా కార్మికులు కూడా మనం చూస్తున్నాం. నిన్న నుంచి కూడా ఆరోపించేది మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్ల, పని ఒత్తిడి కావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ప్రస్తుతం కార్మిక నాయకులు అయితే, కార్మిక సంఘాలు అయితే వాళ్ళు కూడా కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడ వస్తున్న పవన్ కళ్యాణ్ కూడా కలిసి ఇదే విషయాల్ని చెప్పదలుచుకున్నారు పవన్ కళ్యాణ్ కూడా. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఉద్యమం జరుగుతుంది. ఈ ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలోనే అనేక మంది, వేలాది మందిని, 5,000 మందిని, 6,000 మందిని ఇలాగా అనేక మంది కార్మికులను తొలగించడం జరుగుతుంది. ఈ విధంగా కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం జరుగుతుంది. ఈ కాంట్రాక్ట్ కార్మికులు తొలగించిన వారి బాధ్యత, వాళ్ళ భారం అంతా కూడా ఈ కార్మికుల మీద పడిపోతుంది. అందువల్ల అందరికీ కూడా పని వ్యతిరేకం అయిపోతుందని ఇదే విషయాన్ని వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా తప్పనిసరిగా ఆయన వంతుగా కూడా తప్పనిసరిగా సహకారం ఇచ్చేందుకు కూడా హామీ ఇవ్వనున్నారు. మరి కాసేపట్లో అయితే పవన్ కళ్యాణ్ ఇక్కడ చేరుకుని మొత్తం కూడా వీళ్ళందరితో మాట్లాడే అవకాశం ఉంది. విధంగా చూస్తే కేంద్ర కార్మిక శాఖకు సంబంధించినటువంటి మంత్రివర్యులు కూడా వచ్చారు. అలాగే రాష్ట్ర మంత్రులు లోకేష్ కానివ్వండి, తదితర మంత్రులు కూడా అక్కడ పరామర్శిస్తున్నారు. సో దీనికి సంబంధించి కూడా ఎటువంటి విచారణ కమిటీ వేసే అవకాశం ఉంది, అలాగే దీనికి సంబంధించి ఎంతవరకు విచారణ వేగవంతం చేసే అవకాశం ఉంది? సైరం ఇప్పటికే విచారణకు ఆదేశించడం జరిగింది. రాత్రి కేంద్ర మంత్రి కుమారస్వామి నిన్న ఉదయం రాత్రి రావడం, మళ్ళీ తెల్లవారుజాము వరకు కూడా స్టీల్ ప్లాంట్లో ఉండటం, స్టీల్ ప్లాంట్ కార్మికులు పరామర్శించడం, ఇక్కడ ఏ విధంగా జరిగింది ప్రమాదం అంతా కూడా ఆయన పరిశీలించడం జరిగింది. ఒక వారం రోజుల్లో నివేదిక ఇవ్వనున్నారు. అసలు ఇంత ప్రమాదం జరగడానికి గల కారణం ఏంటి, ఏమైనా జాగ్రత్తలు తీసుకోలేదా, అలక్ష్యాలు ఏమైనా ఉన్నాయా, నిర్లక్ష్యం ఏమైనా ఉందా అని కూడా మొత్తం కూడా సమాచారం తెలుసుకునే అవకాశం ఉంది. ఈ విచారణ అనంతరం కూడా వారం రోజుల్లో నివేదిక రానుంది. నివేదిక వచ్చాక తప్పనిసరిగా కూడా ఇప్పుడు కాసేపు
కాసేపటి క్రితమే లోకేష్ కూడా ప్రకటించడం జరిగింది. తప్పనిసరిగా ఒక ఎవరైతే దీనికి బాధ్యులు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా కూడా సిద్ధమవుతుంది. నివేదిక వచ్చాక వారం రోజుల్లో తప్పనిసరిగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా కూడా గవర్నమెంట్ ప్రకటించింది. ఇప్పటికే వాళ్ళందరూ ఒక విధంగా కుటుంబాలను ఆదుకునేందుకు, మరో విధంగా ఈ ప్రమాదం జరిగినటువంటి ఎవరు నిర్లక్ష్యం వహించారు, ఎవరు బాధ్యులు వాళ్ళని గుర్తించి వాళ్ళపై చర్యలు తీసుకునేందుకు కూడా చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ, లేకపోతే ఎంత కూడా సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లి సీఎం ద్వారా వీళ్ళందరూ కూడా మరింత సహాయం అందించేందుకైతే సహకారం అందించేందుకైతే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ వాసు.